ఇక్కడ డాన్సులు చేయాలంటే డబ్బుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయిపోయింది మీకు. ఒక టాలెంట్ ప్రూవ్ చేసుకుందాం, జడ్జెస్ ని మెప్పిద్దాము. అవునా, నాకు తెలీదే. టాస్క్ ఏంటి ఇప్పుడు? అయ్యో ఈ రోజు దివాళీ కదా, ఒక్కొక్క టపాసు ఒక్కొక్క పటాకా ఎలా కాలుతుంది, ఐ మీన్ ఎలా సౌండ్ చేస్తుంది నువ్వు చేసి చూపించాలి. అదేంటి రాకెట్ అలా కాదు. అవు పోతుంది. ఎంతసేపు పోతుంది రాకెట్? నేను 2 సార్లు మంట పెట్టిన దానికి దూరం వెళ్తుంది. టుప్ 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 అలా ఇంకా ఫాస్ట్ గా వస్తుంది. పాము 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 నల్లగా అయిపోతుంది. ఆటం బాంబ్ రవి. కుక్కొచ్చు చూసి ఇక్కడ పచ్చి గట్టి చోలు మూసుకోండి. ఏమైందిరా? సైలెన్స్ ఉంటుంది అట్లా. ఇది కాదు యాక్చువల్ టాస్క్. ఇప్పుడు మన టీమ్ లీడర్స్ ని, ఐ మీన్ నన్ను, నిహారికని, జడ్జెస్ ని, మన కొరియోగ్రాఫర్స్ ని ఒక్కొక్క టపాకాయతో పోల్చాలి. ఎవరికి ఏ టపాస్ బాగా సూట్ అవుతుంది సదా చెప్పాలి. లక్ష్మి బాంబ్ ఎట్లా వెళ్తుంది? అంటే ఆ పేలుడు కూడా స్వీట్ గా పేలుతుంది. శేఖర్ మాస్టర్ ఏమో హైడ్రోజన్ బాంబ్. ఇది ఎలా పేలుతుంది? టైం తీసుకుంటది, చాలా టైం తీసుకుంటది. ఇట్లా ఫస్ట్ ఇవన్నీ చేసిన తర్వాత సడన్ గా పేలుతుంది. ఆ పేలుడు ఏదో 4-5 ఇంటి వరకు వినపడుతుంది. మరి తరుణ్ మాస్టర్ న్యూక్లియర్ బాంబ్. ఇది ఎలా పేలుతుంది? అది సిటీలో పేల్చారనమాట, దూరం తీసుకెళ్లి పేలుస్తారు. నేను లాస్యనా? నువ్వేం ఆలోచిస్తావు? ఓకే థ్యాంక్ యూ. అంతే. నిహారిక సుస్తుర్పతి. స్పార్క్లర్ అది కూడా స్మూత్ స్పార్క్లర్ ఉంటది కదా, అలా అలా వెళ్ళిపోతుంటది. వేరే వాళ్ళకి మంట పెడతా ఉంటది. రవి నువ్వు ఏమి క్రాకర్ రవి? నేను బాంబులు కాదు, నేను అగ్గి పెట్టని.